అందరికీ వందనాలండి. ప్రాయశ్చిల నేడు మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు ధ్యానం చేద్దాం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ పాఠంలోనికి వెళదాం. ఐశ్వర్యము అనగా సంపద, ధనము, సౌభాగ్యము, సమృద్ధి, పరిపూర్ణత. ఘనత అంటే గౌరవము, ప్రతిష్ట, మహిమ, గొప్పతనము, ఉన్నత స్థాయి. కలిమి అనగా లోటు లేని స్థితి. మేలిమి అనగా శుద్ధత, పరిశుద్ధత, కల్మషం లేని స్థితి, నిక్కచ్చితనము. అపరంజి అంటే అత్యంత శుద్ధమైన బంగారము, కల్తీ లేని స్వచ్ఛమైన అద్భుతమైన. ప్రశస్తమైన అంటే మెచ్చుకోదగినది, ప్రశంసనకు పాత్రమైనది, అంగీకార యోగ్యమైనది, ఉత్తమమైనది. వచ్చుబడి అంటే లాభము, ఆదాయము, ఫలితము, దిగుబడి. దొడ్డ అయిన అంటే పెద్దది, విస్తారమైనది, గొప్ప పరిమాణం కలిగింది. నీతి అనగా న్యాయము, సత్యము, ధర్మము ఆధారంగా నడిచే జీవన మార్గము. న్యాయము అనగా న్యాయము, సమానత్వము, నిష్పక్షపాతము ఆధారంగా నడిచేటువంటి మార్గము లేదా దారి. నిధులు అనగా ధనము, సంపద, ఖజానా నిల్వ చేసినటువంటి విలువైన వస్తువుల సమూహము లేదా సమాహారము. వాక్యంలోనికి వెళదాం. పదే పదే మనం లేఖన భాగంలో పదే పదే జ్ఞానం గురించి వింటున్నాము. మనిషి నడవలసినటువంటి మార్గముల గురించి వింటున్నాము. జ్ఞానము అనేది మనిషికి ఎంత విలువనిస్తుందో మనము దేవుని యొక్క జ్ఞానము కూడా మరి మనిషిని దేవుని యొక్క బిడ్డలుగా చేస్తుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. నార్మల్గా బుక్స్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము నీ మనో పరిపక్వతకు, అలాగే కొంత స్థితి తరువాత లేదా సామర్థ్యము తరువాత నీ ఏంటంటారు జాబ్ వాటి కొరకు, అలాగే నీ మనో వికాసం కొరకు ఉపయోగపడుతుంది. కానీ దేవుని యొక్క జ్ఞానము మరి నీవు ఎలాంటి మార్గంలో నడవాలో, మరి నీ ఎదుట ఉన్నటువంటి వారిని నీలో నుండి ఆ ప్రభావం ఎలాగో పెంపొందించాలా, పంపించాలా అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క జ్ఞానము నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషికి చాలా అవసరమైనది విద్యతో పాటు దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానం అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరము. విద్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని జ్ఞానము ఉండాలి. అలాగే విద్యతో ఇక్కడ సంబంధం లేదు, కానీ నీవు వాక్యము వినగలిగేటువంటి స్థితి, సామర్థ్యం ఉన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా అవసరము. మనిషిగా పుట్టి ఉన్నావనంటే నీకు దేవుని జ్ఞానము చాలా అవసరము. ఎందుకు అనంటే మరి ఆది అందు చేసినటువంటి మిస్టేక్ వలన మా పాపానికి జీతం మరణము. ఆ మరణాన్ని మనం పొందుకున్నాము, కానీ దేవునితో ఒక కనెక్షన్ అనేది, ఆ ప్రత్యక్షత అనేది మనకి కట్ అయిపోయింది. ఆ ప్రత్యక్షత ఏదైతే కోల్పోయామో మరలా ఆ ప్రత్యక్షతలోనికి నడిపించబడాలి అనంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి అనంటే మరి భూమి మీద ఉన్నటువంటి మనిషి ఒక ధననిధిలా పనిచేయాలి. మరి ఈ అర్థాల మూలాధారంగా చేసుకొని మనిషి యొక్క జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని, కొన్ని ప్రశ్న ఉత్తరోత్తరాలుగా మరి సిద్ధపరిచాను. కాబట్టి వాటిని ఒకసారి మీ ముందు వినిపించాలనుకుంటున్నాను. దేవుని యొక్క జ్ఞానము మనిషికి చాలా అవసరము. ఈ యొక్క మాటని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క పాఠ్యాంశంలోని శీర్షికను చూద్దాం. శీర్షిక అంటే ముఖ్యమైనటువంటి ఆధారము.
దేవుని ఆలోచనలో మనిషి శుద్ధత నుండి ఐశ్వర్యం వరకు ఈ యొక్క ఈ అర్థంలో అంటే ఈ వచనాల్లో ఉన్నటువంటి భావానికి మూలార్థంగా తీసుకున్నటువంటి ప్రశ్న ఇది. దేవుని ఆలోచనలో మనిషి శుద్ధత నుండి ఐశ్వర్యం వరకు ఇది ప్రధానమైనటువంటి భాగము. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్లో కొన్ని ఆన్సర్స్ను కూడా బదిలపరిచున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవుని ఆలోచనలో మనిషి ఎలా ఉండాలి? దేవుని ఆలోచనలో మనిషి ఎలా ఉండాలని ఆయన ఆలోచన చేస్తున్నాడో మొట్టమొదటి క్వశ్చన్ అనమాట. దానికి ఆన్సరు మొదట శుద్ధినిగా, తరువాత సమృద్ధినిగా ఉండాలి. అంటే మేలిమి అపరంజి వలె ఉండాలి. మొదట ఎలా ఉండాలి? శుద్ధినిగా ఉండాలి. రెండవ విధంగా దాని తర్వాత స్టెప్ ఏంటి? సమృద్ధినిగా ఉండాలి. అసలు శుద్ధునిగా ఉండాలి అనంటే, మనిషి అపరంజి వలె మారాలి అనంటే కావాల్సిందేంటి? హృదయ శుద్ధి అనేది చాలా అవసరము. మనుషులు చేస్తున్నటువంటి క్రియల్ని మరి ఆపివేస్తే అవి కొంతకాలం ఆగుతాయి, మరలా స్టార్ట్ అవుతాయి. కానీ మరి మనిషి యొక్క హృదయమే శుద్ధి చేయబడితే ఆ క్రియలు అనేవి శాశ్వతంగా ఆగిపోతాయి కదా. అంటే చెడ్డ క్రియలు ఎప్పుడు కూడా దేవునికి అసహ్యమైనవి. ఆ అసహ్యమైనటువంటి క్రియల వైపు వెళ్ళకూడదు. అపరంజిలా మారాలి. ఆ అపరంజిలా మారాలంటే ఏం జరగాలో ముందు చూద్దాం. అలాగే రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేవుడు కోరేది ఏమిటి? ఎవరి నుండి? మనుష్యుల నుంచి. మనుష్యులు దగ్గర నుండి దేవుడు కోరుతాడా, దేవుడు ఆశిస్తాడా అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ దేవుడు ఆశిస్తాడు, కోరుతాడు. ఏంటి? నీకున్న ధనధాన్యాలను ఆశించడు, నీకున్నటువంటి సుఖభోగాలను ఆయన ఆశించటం లేదు. నీ హృదయంలో స్థానాన్ని ఆయన ఆశిస్తున్నాడు. ఆ స్థానము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. అంటే ఆ హృదయంలో మొదటి స్థానము లేదా ప్రథమంగా అత్యున్నతమైనటువంటి అధికమైనటువంటి స్థానముగా దేవునినే పెట్టుకోవాలి. అయితే దేవుడు కోరేది ఏంటి అంటే, మేలిమి హృదయము అనగా కల్తీ లేని మనస్సు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మేలిమి హృదయము లేదా కల్తీ లేని మనస్సు మనిషికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేలిమి బంగారము అంటే కొలిమిలో పెట్టి కాల్చి దానికి ఉన్నటువంటి అంటే మలినాన్ని వదిలించి దానికి ఒక గ్రేడింగ్ తీసుకొస్తారు చూసారు. మలినము వదిలించేటువంటి ఆ నాణ్యత పెంచేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియను బట్టి బంగారానికి విలువ ఉంటుంది. లోహము ఇది మనకు భూమిలో నుంచి తీయబడుతుంది కదా, ఇది ఒక రకమైనటువంటి మట్టే. అలాంటి మట్టికే ఇన్ని పరీక్షలు, ఇన్ని పరిశోధనలు, ఎంత కొలిమి అనుకుంటే మరి దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి మనిషికి ఎంత కొలిమి కావాలి, ఎన్ని పరీక్షలు కావాలి, ఎంత స్వచ్ఛమైనటువంటి హృదయం కావాలి. ఆలోచన చేశారు ఎప్పుడైనా? అయితే అపరంజి వంటి జీవితము కలిగి ఉండాలి అంటే పరీక్షల్లో నిలిచేటువంటి శుద్ధత కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పాను కదా, పరీక్షల్లో నిలవాలి. దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తాడు. అవి మనము శోధనలు అనుకుంటాం, అవి మనము శ్రమలు అనుకుంటాము. అవి ఊరకనే దేవుడు మనకి శోధనలు పెట్టడానికి కానీ, శ్రమలు పెట్టడానికి కానీ ఆయన ఏమైనా శాడిస్టా? కాదు కదా. నీవు ఒక ప్రాబ్లంని ఫేస్ చేసావంటే ఆ ప్రాబ్లంని డీల్ చేసుకునేటువంటి పద్ధతిని కూడా దేవుడు నేర్పిస్తాడు. ఆ ప్రాబ్లం నుండి బయటపడేటువంటి ప్రతి పరీక్ష కూడా నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నీవు ఎంత పరీక్షలు ఎదుర్కొంటున్నావో నీ ముందు పెట్టబడినటువంటి లేదా నీ మీద నీ వెనుక జరగబోయేటువంటి పని అంత ఎక్కువ అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు ఎర్ర సముద్రమును దాటి మరి అరణ్యము గుండా కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు 40 సంవత్సరాలు ఎందుకు అక్కడ తిరిగారనుకుంటున్నారు? కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ దాంట్లో ప్రప్రథమంగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు మోషే గారి చేత. ఏమని? పరీక్షించేందుకే. అంటే పరీక్షించేందుకు దేవుడు అలా నడిపించాడు అనంటే మరి ఆ పరీక్ష అనేది కేవలం నడిపించేస్తే వచ్చేస్తుందా? అనేకమైనటువంటి ఒడిదుడుకులు అక్కడ పెట్టాడు దేవుడు. అనేకమైనటువంటి పరీక్షలు పెట్టాడు అక్కడ. అనేకమైనటువంటి శోధనలు వచ్చాయి. ప్రకృతిలో ఉండేటువంటి విష పురుగుల ద్వారా వారు హింసింపబడ్డారు. వారు చేసినటువంటి సనుగుడు, గొనుకుడు, వ్యభిచారము, అధికమైనటువంటి ఏంటంటారు తిండిపైన ఆసక్తి, ఇవన్నీ కూడా
వారు రాలిపోవడానికి కారణాలయ్యాయి. దేవుని మీద తిరుగుబాటుకి ఆ కారణం కూడా ఒక విధంగా చెప్పాలి అనంటే రాలిపోవడానికి కారణమే అయింది. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. ఇది నేను తాలుకోలేకపోతున్నాను. దీనిని నేను జయించుకోలేకపోతున్నాను. కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట పడాలి అనంటే మరణానికి నేను అప్పగించుకోవాలి అంటూ చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నీ ప్రాణాన్ని నీవు నిలవబెట్టుకునేటువంటి స్తోమత, సామర్థ్యం నీకు లేనప్పుడు ఆ ప్రాణం తీసే అధికారం కూడా నీకు లేదు. ఎందుకు అనంటే దేవుని దేవుడు మరి తన స్వహస్తాలతో మనిషిని రూపొందించుకున్నాడు. అలాగే మనిషిలో తన జీవవాయువుని ఊది జీవాత్మ చేశాడనమాట. ఆ జీవాత్మ దేవునిది, దేవుని యొద్దకే వెళుతుంది. నువ్వు మరణించిన తర్వాత పలానా వ్యక్తి మరణించాడని అడ్రస్ చెప్తారేమో కానీ తర్వాత మరణించినటువంటి ఆ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని చూసి ఇది బాడీ అని అంటారు. నువ్వు మనిషివా అని అడగరు. ఇది బాడీ అని అంటారు. అంటే అందులో జీవం లేదు. ఆ జీవము ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఆ జీవము మరి బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా తన పరీక్షలను తను ఎదుర్కొంటూ ఆ యొక్క స్టామ్ని అనేది మరి దేవుని చేత పరీక్షింపబడి, శోధింపబడి, మరి ఆ కొలిమిలో వేయబడి మరి ఎంతో అత్యుత్తమమైనటువంటి స్థానాన్ని లేదా పని భారాన్ని మోయాలి అనంటే ఆ మోయగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉందా లేదని పెంచుతాడు. ఆ పెంచేటువంటి పద్ధతే శోధన. ఆ పెంచేటువంటి పద్ధతే పరీక్ష. ఈ పరీక్షలను నీవు తాలుకొని నిలవబడగలిగితే నీవు స్వచ్ఛమైనటువంటి అపరంజిగా మారుతావు. వాక్యము అది మాట్లాడుతుంది. 3వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేవుడు మనిషిని ఏ మార్గంలో నడిపించాలి అనుకుంటున్నాడు? దేవుని యొక్క ఆలోచన మనిషి పట్ల ఎంతో ఉన్నతమైనది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అన్న మాట మనం చదువుతూ ఉన్నాము. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాలి? అసలు లోకం అంటే ఏంటి? మరి కొంతమంది ఒక కవిత్వము రాసినటువంటి వ్యక్తి కవి గారు చెప్పారు కదా, లోకం అంటే మనుషులు అని చెప్పేసి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. మరి ఆ లోకము అంటే లోకాన్ని ఎంతో ప్రేమించారంటే ఆ లోకములో ఉన్నది ఎవరు? ఇప్పుడు భూమి మీద మనిషిని పెట్టకముందు సమస్తాన్ని తీసుకొచ్చి పెట్టారు ఆయన. సమస్తాన్ని సృజించారు. తర్వాత మనిషిని తీసుకొచ్చి పెట్టారు. అదంతా చేశారంటే ఎవరి కోసం చేశారు? మనుషుల కోసమే కదా. అంటే మనిషి విలువైన వాడు అక్కడ. అవన్నీ విలువైనవి కాదు. వాటిని తినడానికి, ఏలడానికి అన్నిటికీ అవి ఉన్నాయి. కానీ అంటే వాటి మీద అర్హతని ఇచ్చాడే కానీ ఒక మనిషిని మాత్రమే అక్కడ యజమానిగా నిర్ణయించాడు. అంటే మనిషి పట్ల దేవునికి ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంది. అయితే ఈ 3వ ప్రశ్నలో చూసుకున్నట్లయితే దేవుడు మనిషిని ఏ మార్గంలో నడిపించాలి అనుకుంటున్నాడు అన్నటువంటి విషయానికి వస్తే ఫస్ట్ వన్ అందులో 3వ ప్రశ్నలో ఫస్ట్ వన్ నీతి మార్గంలో. మరి నీతి అనేది వ్యక్తిగత జీవితంలో అలవర్చుకోవాలి. అలాగే మాట, చర్య, ఆలోచన ఒకేలాగా ఉండాలి. మాటలు ఒకలాగా మాట్లాడుతూ క్రియలు వేరేలాగా చేయటము, ఆలోచనలు వేరేలాగా చేయటము అలా చేయకూడదు. మేలు చేస్తానని చెప్పేసి కీడు చేసేటువంటి ఆలోచనలు చేయకూడదు. నీతి అంటే మాట, ఆలోచన అంటే మాట, చర్య, క్రియ ఇవి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి. 2వ పాయింట్కి వస్తే న్యాయ మార్గంలో. ఫస్ట్ది 3వ దాంట్లో ఫస్ట్ది నీతి మార్గం అయితే 2వది న్యాయ మార్గంలో. అంటే ఇతరుల పట్ల సమానత్వం కలిగి ఉండాలి. ప్రతి మనిషి నా సహోదరుడు సమానుడు, నా పొరుగువాడు నాలాంటివాడు అన్నటువంటి సమానత్వం ఉండాలి. పక్షపాతం ఉండకూడదు, విభేదం ఉండకూడదు. పక్షపాతం లేని నిర్ణయాలు కలిగి ఉండాలి ప్రతి మనిషి పట్ల. మనిషిని మనిషి ప్రేమించాలి. మనిషిని మనిషి మరి సాటి మనిషి నా శరీరము లేదా నా రక్తంలో నుండి ఉన్నటువంటి వాడు, నా పోలికలో ఉన్నటువంటి వాడు నా సహోదరుడు అన్నటువంటి భావం కలిగి ఉండటమే దేవుని లక్షణము. 4వ పాయింట్కి వస్తే మనిషి పట్ల దేవుని ఆలోచన ఏంటి? మనిషి పట్ల దేవుని ఆలోచన ఏంటి? దేవుడు అసలు మనిషి గురించి ఏమనుకుంటున్నాడు? మనిషి పట్ల ఎందుకు అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు? మనిషి కావాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు? అసలు దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని ఎందుకు చేసుకున్నాడు?
మనిషినే ఎందుకు అలా చేసుకున్నాడు? చూసుకున్నట్లయితే నీవు న్యాయంగా నడిచినప్పుడే నిన్ను నేను నిల నిలవబెడతాను అని దేవుని మాట సెలవిచ్చుచున్నది. దేవుడు నీతిమంతుడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు న్యాయవంతుడు. కాబట్టి ఆయనకున్నటువంటి లక్షణాలు మనిషిలో కూడా చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎలాగైతే నీతి న్యాయములతో నడుచుకుంటున్నాడో అట్టి రీతిగా మరి మనుషులు కూడా నడుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. 4వ పాయింట్ 5వ పాయింట్కి వస్తే దేవుడు మనిషికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాడు. అసలు మనిషికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఏమైనా ఇస్తాడా? ఇస్తాడు. ఎందుకంటే నీవు అడగకుండానే నీకు జన్మనిచ్చాడు. నీవు అడగకుండానే భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఇచ్చాడు. గాలి, నీరు, నిప్పు ప్రతిదీ ఫ్రీ. కరోనా వచ్చినప్పుడు గాలి విలువ తెలిసింది మనకి. అవునా కాదా? కరోనా వచ్చినప్పుడు సిలిండర్లు అయిపోతే ప్రాణాలు పోయినటువంటి వారు కూడా ఉన్నారు. ఒక్క క్షణము కానీ ప్రకృతితో దేవుడు ఒక్క మాట చెప్పి గాలి నాపేస్తే నీవు నేనేమైపోతాము. సంపాదించుకున్నటువంటి ఆ సంపద అంతా కూడా నీ ప్రాణాన్ని నిలవబెట్టదు. అంత ఫ్రీ. ఈరోజు వెలుగునిస్తున్నటువంటి ప్రతి ఆకాశం మీద పెట్టినటువంటి ప్రతి జ్యోతిని కూడా దేవుడు తయారు చేసుకున్నాడంటే, అంటే పెట్టి ఉన్నాడు అని అంటే మనిషి కోసం, భూమి మీద మనుగడ కోసం. మనిషి యొక్క మనుగడ భూమి మీద సక్రమంగా వెళ్ళాలని, ప్రతిదీ సక్రమంగా నడిస్తేనే అది మనిషికి ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని మరి దేవుడు ముందుగానే గుర్తించి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవుడు మనిషికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఐశ్వర్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు. అంటే లోటు లేని జీవితము, అవసరతలకు సరిపడా ఇవ్వాలనుకుంటున్నాడు. ఏ లోటు లేకుండా ఉండాలని. దేవుణ్ణి పట్టుకుంటే ఏ లోటు ఉండదు. కానీ పరీక్షా కాలం అనేది ఒకటి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. శ్రమలు ఉంటాయి, ఉన్నది కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ అంతము వరకు సహించేవాడు ధన్యుడు అన్నటువంటి మాటను చదువుకున్నాం కదా. అంతము వరకు నీకు పరీక్ష ఉంటూనే ఉంటుంది. ఆ అంతము వరకు ఎప్పుడైతే సహిస్తావో, నీ ఒక్క స్వరూపంలోనికి మార్చబడతావో, అప్పుడు కోల్పోయిందనుకంటే అధికమైన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్ముతావా? వస్తుంది. కొంతమంది అంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే నీకెందుకు కష్టాలు, నీలాగే నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు లేవే అని అంటారు. కానీ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తుని అడ్డు పెట్టుకొని మేము క్రైస్తవులము అని చెప్పుకొని బ్రతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారే నాకు వీళ్ళు కావాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నివాసం చేస్తాను, కాబట్టి వీళ్ళలో నేను ఆ నాణ్యతను పెంచుకుంటాను, ఈ లోకానుసరమైనటువంటి లేదా భూమి ఆ స్వార్థయుక్తమైనటువంటి అడాప్ట్ చేసుకున్నటువంటి ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒకటిగా తీసివేస్తాను, నేను అక్కడ ఉంటాను అని యేసు ప్రభువు వారే వచ్చి నివాసం చేసేటువంటి దేహాలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఎంపిక దేవుడిదై ఉంటుంది. దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి వారితో నడుస్తాడు. అందరికీ ప్రభువు కావాలి, అందరికీ దేవుడు కావాలి. కానీ దేవుడికి మాత్రం కొంతమందే కావాలి. ఈ తారతమ్యత అనేది తెలుసుకుంటేనే మీ క్రైస్తవ్యానికి అర్థం ఏర్పడుతుంది. నీతో దేవుడు ఉండడం కావాలా, నువ్వు దేవుడితో ఉండడం కావాలా? అంటే దేవుడిని అడ్డం పెట్టుకుని బ్రతకడం కావాలా, నీలో దేవునికి స్థానం ఇవ్వడం కావాలా? దేవుడు నీతో వచ్చి ఉండాలి అంటే నీ హృదయం పరిపూర్ణంగా పరిపక్వత చెందాలి, పరిశుద్ధంగా పవిత్రంగా నిలవబడాలి. అలాగే దేవుడు రెండవ విషయంకి వస్తే కలిమి ఇవ్వాలి అనుకుంటున్నాడు. అంటే తృప్తితో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. కలిమి అనంటే తృప్తితో కూడినటువంటి జీవన విధానం. ఈ పూటకి ఇది ఉంది, ఆ పూటకి ఇంక ఉండదేమో అన్నటువంటి ఆలోచన ఉండదు. తృప్తి ఉంటుంది. లేదు అన్నటువంటి చింతే ఉండదు. తృప్తితో కూడినటువంటి జీవితం అయితే ఉంటుంది. దాచుకునేంత ఉండకపోవచ్చు కానీ, అంటే కోట్లకు పడగలెత్తే ఆ స్థితి ఉండకపోవచ్చు కానీ, ఎందుకంటే ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు కదా. కాబట్టి
అంత అధికంగా వచ్చింది అనంటే వెళ్ళలేవు. మరి నీకు కలిగింది అనంటే మరి ఆనాడు అపోస్తలులు చూసుకున్నట్లయితే వారికున్నదంతా వారికి కలిగినదంతా కూడా అమ్మి మరి తన చుట్టూ ఉన్నటువంటి వారికి పంచిపెట్టి వాళ్ళతో పాటు సహజీవనం అంటే కలిసిమెలిసి జీవించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ సువార్త పరిచర్యల్లోను గట. కానీ ఈరోజు పడగలెత్తిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్రెస్ట్‌ల బిజినెస్‌లు చేస్తున్నారు. మన క్రైస్తవులనే ఫస్ట్ ఉన్నారు. మన క్రైస్తవులే ఉన్నారు. ఫస్ట్ స్టెప్ తీసుకునే వాళ్ళు క్రైస్తవులే ఉన్నారు. వీరికి కలిగింది ఏం చేస్తారు? ఇంట్రెస్ట్‌లు ఇస్తారు. రూ. 3, రూ. 2, రూ. 2.5, రూ. 5, రూ. 10 కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే నీవు దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డావంటే నీ తోటి సహోదరుడు సహోదరి కష్టంలో ఉన్నారంటే సహాయం చేయాలి. లేదా వారి కష్టాల్లో లిఫ్ట్ చేయగలిగేటువంటి స్తోమత నీకు ఇచ్చాడు అని అంటే లిఫ్ట్ చేయాలి. అలా చేయకుండా వారి రక్తాన్ని పిండేసి మరి వారి యొక్క జీవన విధానాన్ని దెబ్బతీసి అది చాలా పాపం. పాపమని నేను చెప్పడం కాదు, రక్తాన్ని తింటున్నారనే విషయము అంటే రక్తపు కూడు అన్నటువంటి విషయము వాక్యంలోనే ఉంది వడ్డీ వ్యాపారం అనేది. ఎందుకంటే దేవుడు భూమి మీద మరి ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలే ఇచ్చాడు కదా. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఆ 24 గంటలులో మనిషి 6 గంటలు లేదా 8 గంటలు పనిచేస్తాడు. మిగతా సమయము రెస్ట్, తర్వాత మిగతా పనులు ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి మనిషికి కూడా తనకివ్వబడినటువంటి తలాంతులను బట్టి, తనకిచ్చినటువంటి స్థితి సామర్థ్యాన్ని బట్టి, తనకు కష్టపడేటువంటి గడియలు మాత్రము అందరిలాగే 8 అవర్స్ లేదా 12 అవర్స్, 10 అవర్స్. ఆ కష్టార్జితంలోందే ఒక వ్యక్తి అప్పుగా తీసుకున్నాడు, ఆ కష్టార్జితంను తీర్చుకోగలుగుతున్నాడు అని అంటే అధికమైన ఇంట్రెస్ట్ల రూపంలో వాళ్ళకి ఇచ్చినటువంటి గడియలను దేవుడిచ్చినటువంటి ఆ గడియలను దొంగలించి ఆ రక్తపు కూడుగా మారుతున్నటువంటి పరిస్థితిని దోచుకుంటున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఈ మాట నేను రొమ్ము విరిచి ధైర్యంగా చెప్పగలను. వడ్డీ వ్యాపారంతో జలగల్లాగా రక్తాన్ని పిండేస్తున్నారు జనాల్ని. బీ కేర్ఫుల్. ఎందుకంటే దేవుడు దీనిని సహించడు. అది మంచిది కాదు. మరి దేవుని నమ్ముకొని కూడా ఇలాంటి పద్ధతుల వైపు వెళ్ళకూడదు. ఒకవేళ అన్యులు చేశారు అని అంటే ఆ అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు చేశారంటే వారికి అడిగేవారు లేరు కాబట్టి, వారికి భయం చెప్పేవారు లేరు కాబట్టి వారు చేస్తారు, వారికి చెల్లుతుంది. కానీ వారు కూడా చేయకూడదు. వారికి చెప్పాల్సిన మనమే ఆ పద్ధతుల్లో వెళితే దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు ఎప్పటికైనా సరే. కలిమి అనేది దేవుడు ఇస్తాడు, అంటే తృప్తితో కూడినటువంటి జీవన విధానం. తర్వాత ఘనత అనేది దేవుడు ఇస్తాడు. మనుషులు మెప్పుకోదగినది కాదు, కానీ దేవుని ఎదుట గౌరవము అనేది దొరుకుతుంది. మనుషులు మెచ్చుకునే ఘనత కాదు దేవుడు కోరుకునేది. దేవుడు ఇచ్చేటువంటి ఘనత వేరేగా ఉంటుంది. ఆ ఘనత అనేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దానిని బట్టి ఈ యొక్క మాటను బట్టి మీకు ఏమర్థమవుతుంది? నీవు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను అన్నమాట దేవుని యొక్క వాగ్దానము మనము చదువుకునే ఉన్నాము. ఇది నా మాట కాదు, దేవుని యొక్క మాట. లేఖన భాగంలో ఆ మాటను చూస్తాం. నీవు నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను. చూశారు కదా. అలాగే క్వశ్చన్ నెంబర్ 6లో చూసుకున్నట్లయితే మనిషి జీవితము ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయానికి వస్తే ఇందులో ఒకటో పాయింట్ ఏంటంటే ప్రశస్తమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవునికి మనుషులకి మెచ్చుకోదగినటువంటి నడవడిక, పేరు కోసం కాదు, సాక్ష్యం కోసం జీవించాలి. ప్రశస్తమైన సాక్ష్యం, నీలో నుంచి ఒక ప్రభావం బయటకు వెళ్ళాలన్నమాట. ఆ ప్రశస్తత అనేది ప్రతి మనిషిలో కలగాలి, ప్రతి విశ్వాసిలో కలగాలి. ముఖ్యంగా విశ్వాసలో అది కలగటం వలన నీ తోటి వ్యక్తులకి తోటి వారి జీవితాల్లో వెలుగునిచ్చేదిగా నువ్వు మారిపోతావు. అలాగే దేవుడు దొడ్డ అయినది ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే అతి పెద్దది లేదా ఘనమైనది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పరిమాణంలో కాదు, ప్రభావంలో.
ప్రభావంలో పెద్దది ఇవ్వాలనుకుంటున్నాడు. పరిమాణం వేరు, ప్రభావం వేరు. అంటే నీ జీవితము నీకే కాదు, ఎదుటి వ్యక్తులకి చక్కనైనటువంటి మార్గం చూపించేటువంటి ఆ విధంగా ప్రభావితం చేయాలి. మార్గం చూపించే విధంగా ప్రభావితం చేయటమే ప్రభావం చూపించటం. క్వశ్చన్ నెంబర్ 7. దేవుడు మనిషి ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు దేవుడు మనిషి ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ పాయింట్, మనిషి వచ్చుబడి కలిగించేవాడు. అంటే తన శ్రమ ద్వారా ఫలితం తెస్తూ తన జీవితం ద్వారా ఇతరులకు ఆశ కలిగించే, దేవుని పైన ఆశ కలిగించేవాడుగా, వచ్చుబడి తెచ్చేవాడు. అంటే దేవుడు, నా చిన్న టైంలో మేము హైందత్వం నుంచే కదా వచ్చాం. నా చిన్న టైంలో ఇప్పుడు చూస్తుంటే అప్పుడు ఆ పద్ధతి అర్థమవుతుంది. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే, అవో అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, వెళ్తున్నాం, ఇది దేవుడు దేవుడు అని పరిచయం చేసింది ఎవరు? పితరులు. వాళ్ళకి పరిచయం చేసింది ఎవరు? వాళ్ళ పితరులు. వాళ్ళకి పరిచయం చేసింది ఎవరు? వాళ్ళ పితరులు. ఆ పరిచయం చేసిన పరిచయం ఏదైతే ఉందో అది కరెక్ట్ అయినటువంటి దైవాన్ని చూపించి పరిచయం చేస్తుంటే ఈరోజు లోకం ఇంకోలా ఉండేది. అలా కాకుండా వేరే విధంగా పరిచయం చేయడం, వేరే పద్ధతి వైపు లేదా పరిస్థితిని వైపు చూపించి పరిచయం చేయడమే ఈరోజు సత్యమైనటువంటి మార్గము మూసుకుపోయింది. సత్యమైనటువంటి మార్గము కుంటుపడింది. కాబట్టి ప్రతి మనిషి కూడా తను ఏమై ఉన్నాడో, తను ఎక్కడి నుంచి వచ్చాడో ఉనికి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడంలో తప్పులేదు, తెలుసుకోండి. సత్యం మీద అప్పటికైనా అర్థమవుతుంది కదా. ఉనికి తెలుసుకోవడం చాలా మంచిది. కల్పిత కథలు ఇవన్నీ వీటి మీద మనసు పెట్టుకుంటే గొడవలే వస్తాయి కదా. అయితే మనిషి దేవుని యొక్క నిధి లాంటివాడు అనమాట. నిధులుగా మారే మనిషి ధనము కంటే విలువైనవాడు. ఎందుకనంటే నిధిగా మారేటువంటి మనిషి ధనము కంటే విలువైనవాడంటే దేవునికి ఇష్టంగా, దేవునికి దగ్గరగా బ్రతికేవాడే కదా. ఈ లోక ధనం ఎంతవరకు? ధనాన్ని ఎవరు తయారు చేశాడు? దేవుడు కాదు కదా, మనిషి కదా తయారు చేసుకున్నాడు. మనిషి అవసరతలు తీర్చుకోవడానికి మనిషి తయారు చేసుకున్నాడు. దేవుడు ఆ ధనాన్ని తయారు చేయలే. అందుకే ఈరోజు వాక్యము లోకంలో ఉన్నటువంటి వెండి బంగారముల కంటేను, ధన సంపదముల కంటేను నా జ్ఞానము గొప్పది అని దేవుడు మాట గద్దింపుగా ఇస్తున్నాడు అని అంటే, మరి అంత గట్టిగా ఒక్కి నక్కానించి చెప్తున్నాడు అని అంటే, మీరు చేసుకున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో, ఈ సంపాదన ఏదైతే ఉందో ఇది మీరు తయారు చేసుకున్నది, అది నా రాజ్యంలోనికి మీరు తీసుకురాలేరు. నా రాజ్యంలోనికి రావాలంటే నా జ్ఞానం మీకు ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎక్కువ డబ్బు కలిగినటువంటి వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ శరీరంతో ఉండేటప్పుడు అనుభవించిందే మాత్రమే. మరణానికి అప్పగించబడినట్టు చిటికేస్తే నీవు వచ్చాయంటే ఆ శరీరాన్ని వదిలేసి మరి వెళ్ళిపోతుంది ఆత్మ. మరి వీళ్ళు సంపాదించుకుని సంపాదన ఎక్కడ పెట్టుకుంటారంట? దేవుడు పిలిచినప్పుడు ఉండయ్యా నేను వస్తాను, నా దగ్గర సూట్ కేసులతో గోల్డ్ ఉంది, లేదా వజ్రాలు ఉన్నాయి, లేదా ఇదిగో నా గది ఫుల్గా డబ్బు ఉంది, ఏ విమానం ఎక్కించేద్దాం, ఏ ర్యాకెట్ ఎక్కించేస్తానో చూస్తాను, బుక్ చేసేస్తాను లేదా కొనేస్తాను, వాటిలో పట్టేంత ఎక్కించేస్తాను, ఏటీఎం కార్డులు ఉన్నాయి అవి కూడా పర్సులో పెట్టేస్తాను, బైబిల్ ఒకటి ఉంటే సరిపోద్దులే, ఈ సూట్ కేసులో ఈ బైబిల్ కూడా పెట్టేస్తాను, వచ్చేస్తాను ఉండని చెప్పేసి తీసుకెళ్ళిపోతారా? అవ్వదే. మీ శరీరాన్ని విడిచిపెట్టి మీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోధిస్తుంది, అయ్యో ఉన్నన్నాళ్ళు నేను చేసిన తప్పు ఇంత అంత కాదని. కాబట్టి మనిషి తను ఎక్కడి నుండి వచ్చాడు ఉనికి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవునికి మరి పరిశుద్ధ లేఖనాలు, ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధంగా ఉండాలని, మనిషి నిష్కపటంగా, నీతియుక్తంగా, న్యాయయుక్తంగా నడుచుకోవాలని బోధిస్తున్నాయి. ఏ గ్రంథము కూడా మీకు ఇలా బోధించదు. చూసుకోండి, ఏది బోధించదు. చెప్తారు ఏమిటని, అన్నీ అదే బోధిస్తాయి. తీయండి బయటికి, అన్నీ అవే బోధిస్తాయేమో చూద్దాం. ఆ నీతినే బోధించినట్లయితే ఈరోజు డేరా బాబాలు ఎందుకు అలా అవుతారు? ఇది సూటి ప్రశ్న అందరికీ. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు.
ఆ నీతే మీరు వెళ్తున్నటువంటి మార్గాలు బోధిస్తున్నట్లయితే ఈరోజు డేరా బాబాలు ఎందుకు అలా అవుతారు రేపిస్టులుగా? వాళ్ళ హృదయం ఎందుకు మారట్లేదు? పరిశుద్ధ లేఖనాలు మాత్రమే మనిషి ఎలా జీవించాలి, మనిషిని ఏ విధంగా నడిపించాలి అన్నటువంటివి బోధిస్తున్నాయి. కనీసము చెప్పినవి వినడం చేత కాకపోతే కనీసము మీకున్నవి తర్వాత చెబుతున్నవి తీసి చదవటం నేర్చుకోండి. తెలిసింది కొంత, తెలియంది కొంత. ఏదైతే అవలంబిస్తున్నారో, ఏ మార్గముల గుండా వెళ్తున్నారో, ఆ మార్గముల గుండా వెళ్ళేటువంటి వాటి గురించి తెలుసుకోకుండా మాట్లాడతారు. అది ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం. తెలీదు, అక్షరం ముక్క రాదు, వేస్ట్ గాళ్ళని చెప్పచ్చు. అక్షరం ముక్క తెలుసుకోరు, కానీ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారనమాట. అది కాదు, మీరు ఏదైతే ఆచరిస్తున్నారో దాని గురించి తెలుసుకోండి, ఆచరించండి, నేను ఒప్పుకుంటా. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గం గురించి అధ్యయనం చేయండి. ఏం నేర్పిస్తున్నాయో అధ్యయనం చేయండి. పరిశుద్ధ లేఖనాలు ఏం నేర్పిస్తున్నాయో చూడండి, తేడా చూసుకోండి, అప్పుడు మాట్లాడండి, నేను ఒప్పుకుంటా. టాపిక్ చేంజ్ చేయకూడదు కదా, ముందుకెళ్దాం. సమాజానికి దేవుడు దాచినటువంటి నిధి అంటువాడు మనిషి అని అర్థము. దేవుని ఆలోచన ఏంటి? నిన్ను నేను దాచుకున్న నిధిగా ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను దాచుకున్న నిధిగా చూపించాలనుకుంటున్నాడు అంటున్నాడు దేవుడు. సారాంశంలోకి వస్తే ఈ 4 వచనాల యొక్క సారాంశంలోకి వస్తే, శుద్ధత అనేది పునాది అయితే నీతి న్యాయంతో కూడినటువంటి నడక మార్గంగా మారాలి. తద్వారా ఫలితము, లక్ష్యము, ఐశ్వర్యము, కలిమి, ఘనత, ఆశీర్వాదంగాను, ప్రశస్తత, వచ్చుబడి, నిధులు దేవుని మహిమగా మారాలి. ఏదైతే వీటి ద్వారా వచ్చేటువంటి ఉంటాయో ప్రశస్తత, అలాగే వచ్చుబడి, నిధులు ఏవైతే ఉన్నాయో అవి దేవుణ్ణి మహింపరచాలి. నీ జ్ఞానం వల్ల నీవేం తెచ్చుకోవు, నీ బలం వల్ల నీవేం తెచ్చుకోవు. నీ జ్ఞానము వల్లే నీ సంపాదించుకుంటున్నాను అని మిడిసి పడతా ఉంటే అది నీ జ్ఞానము దేవుని దృష్టికి మురికి గుడ్డలు లాంటివి. వాక్యం చెప్తుంది, నేను చెప్పలా. ఎందుకంటే దేవుడు ఎంత జ్ఞానవంతుడు కాకపోతే ఈ భూమిని ఎంతటి పునాదుల మీద నిర్ణయించాడు, ఎంత పునాదులు వేసి భూమిని అక్కడ నిలవబెట్టాడు. ఈరోజు దవ్వి తీసేస్తున్నారు కదా బంగారాలు గట్ట, పునాదుల్లో వేయబడినటువంటి ఖనిజాలు అవి. దేవుడు భూమిని గట్టిగా ఉండేలాగా పెట్టాడు అక్కడ. ఈరోజు తవ్వి తీసేసి లక్షల కోట్లు కమ్మేసుకుంటున్నారు. ఏదో ఒకరోజు పతనం అయిపోతాం, డౌటే లేదు. ఎందుకంటే ఇనుము, రాగి ఇవన్నీ కూడా రాళ్ళ రప్పల నుండి, మట్టి నుండి, మసానం నుండి తీసి మొత్తానికి దేవుడు దాచిపెట్టినటువంటి, దేవుడు భద్రంగా ఉంచినటువంటి భూమిని కెలుకుతున్నాం కదా. అంతే కదా, అంతరిక్షాన్ని కూడా కెలుకుతున్నాం. కాబట్టి ఏదో ఒకరోజు అవే మనకి మరి నశింప చేసేవిగా మారిపోతాయి. కాబట్టి దేవుడు జ్ఞానమైనటువంటి వాడు. దేవుడు జ్ఞానం ఇస్తేనే నీకు వచ్చింది. ఎందుకంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడ్డాం. అంటే ఆయన ఈరోజు నేనున్నాను, నా తల్లిదండ్రులు వారిరువురి ద్వారా నాకు వచ్చాయి జీన్స్, వారిరువురి ద్వారా నాకు కొన్ని లక్షణాలు వచ్చాయి. ఆ లక్షణాలతో ఈరోజు నేను బ్రతుకుతున్నాను. వారి డిఎన్ఏను నాకు వచ్చింది, నేను బ్రతుకుతున్నాను. అలాంటి నీవు మనిషివి, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో నువ్వు చేయబడ్డావు అని అంటే నీలో దేవుని లక్షణాలు రావాలే. మరి ఆ లక్షణాలు ఏమయ్యాయి? దేవుని యొక్క గుణ లక్షణాలను విడిచిపెట్టి స్వార్థము, అవినీతి, మరి ఏంటంటారు కక్షపూరిత చర్యలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది లోకంలో మరి లోకానుసారమైనటువంటి పద్ధతుల వైపు వెళ్తున్నటువంటివి కానీ, సాతాను సామ్రాజ్యపు ఏలుబడిలో వెళ్తున్నటువంటి పరిస్థితుల వల్ల కానీ వచ్చాయి కదా. అవే వచ్చాయి, వాటి వల్లనే వచ్చాయి. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా దేవుని పోలికలోనికి మార్చబడాలి. అట్టి రీతిగా మరి ప్రతి ఒక్కరు కూడా చేర్చబడేందుకు ప్రార్థన చేద్దాం. అంతకు మించి మనం ఏం చేయలేం. ప్రార్థన మాత్రమే మన ఆయుధం. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రములు. నీ మాటల ద్వారా మేము నేర్చుకున్నటువంటి జ్ఞానమును మరి వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి వారి జీవితంలో ఫలించడానికి సహాయం చేయండి.
మరి నీ మాటలు ఉన్నవి ఉన్నట్టుగా యథార్థమైనటువంటి క్రమంలోను, యథార్థమైనటువంటి పరిచర్య విధానంలోనూ వారు అవలంబించుకునేలాగా సహాయం చేయండి. వాక్యంలో నీవేదైతే భద్రపరిచి ఉన్నావో వాటిని తేరి చూడటానికి, చూసి వాటిని తాకి, వాటిని అవలంబించుకుంటూ వారి జీవితంలో అన్వయించుకుంటూ నడవడానికి సహాయం చేయమని క్రీస్తేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.